కుటుంబాన్ని పరామర్శించిన ఆ విషయం చెప్తాను. అంటే ఆ విషయాలు కవిత ఒకటే విషయం కాదు అంటున్నా నేను. ఒకవేళ మర్జర్ అవుతుందా లేదంటే పొత్తు పెట్టుకుంటుందా తర్వాత విషయం, అది కూడా ఒక సమస్య. దాంట్లో ఒక విషయాన్నే వారు ప్రస్తావించలేదు కవిత గారు. భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ అయితే రాలేదు అని జరిగింది. నేను అదే అంటాను, నేను ఆన్సర్ చేయడం కాదు. ఈరోజు కేసీఆర్ గారికే స్వయంగా ఉత్తరం రాసింది కవిత గారు. కాబట్టి కేటీఆర్కో హరీష్ రావు గారికో రాయలేదు. కాబట్టి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి, లేదంటే వీళ్ళైనా చెప్పాలి. లేదంటే సమాధానం రాకపోతే కవిత గారే, ఒకవేళ ప్రజల లోపల ఉన్నటువంటి పర్సెప్షన్ ఇదేదో కావాలనే డ్రామా అని అంటున్నారు కాబట్టి కవిత గారే పలానా తేదీ వరకు నేను ఆశించిన సమాధానం రాలేదు కాబట్టి సామాజిక ఉద్యమాన్ని నేను నిర్మిస్తానని కవిత గారు అన్న రావాలి. అంటే ఈరోజు మొత్తం స్టాగ్నేట్ చేసి పెట్టేసినారు. ప్రజలు ఏదైనా ఉద్యమాన్ని రూపుదిద్దుకొని తీర్చిదిద్ది ముందుకు పోవాలి, నిర్మించుకొని ముందుకు పోవాలంటే ఆ పరిస్థితి కనిపిస్తలేదు. లేకుంటే మా పార్టీ ఆదేశం ఇస్తే దాన్ని అమలు చేద్దామంటే మాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మేము ఎవరిని తిట్టాలి? కాంగ్రెస్ను మాట్లాడాలన్నా లేదంటే బీజేపీని విమర్శించాలన్నా? ఈ అన్సర్టనిటీ పోవాలంటే అధినాయకుడు ఏదైనా చెప్తే తప్ప ఏ పరిస్థితి ఉండదు ఒక పార్టీలో. కాబట్టి ఆ పరిస్థితులు లేనప్పుడు నాయకుడు చెప్పలేడని సామాజిక స్పృహ కలిగినటువంటి మా వాళ్ళు మా జాతుల కోసం, అనగారిన జాతుల కోసం బయటకు వచ్చి మేము రాజకీయాలు చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పదవి కోల్పోయిన వెంటనే ప్రజల మధ్యలో లేకుండా కనుమరుగైనట్టు పరిస్థితి ఉంటే మేము ఎప్పుడు మా వర్గాలకు మేము సేవలు చేయాలి. మా వర్గము అంటే నేను ఇచ్చే నిర్వచనం పేదవర్గం. అది అగ్రవర్ణాల్లో ఉండని 10 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదా? పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా, పేద వర్గాలను ఆదుకునే విధంగా 10 ఏళ్లలో సాధ్యం కాలేదా? అంటే ఒక్కొక్కటి ఒక ఫోకస్గా చెప్పారు. ముందు మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్సే ఎజెండాగా పెట్టుకుందాం, లేదంటే అగ్రికల్చర్నే ఎజెండాగా పెట్టుకుందాం. తర్వాత ఈ విషయాలన్నీ మనం కాక ఇంకెక్కడ ఉంటుంది, మనమే 20-25 సంవత్సరాల పాలనలో ఉంటామని చెప్పేసి ఒక భ్రమ కల్పించారు.